పొద్దునే నిద్రలో లేపిన మహేష్ నిద్ర ముఖంలో ఉండి హాయ్ మహేష్ హాయ్ చలో కెమెరా పట్టుకో. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. సో విలేజ్లో చూడండి ఎంత మంచి సౌండ్స్ వస్తున్నాయి చుట్టుపక్కల. పొద్దున ఎప్పుడు అనమాట 7:30 అవుతుంది. యాక్చువల్ నేను ఎప్పుడూ లేచాను, మా ఇష్యూ లేవకపోవడం వల్ల నేను షూట్ చేయలే. ఫస్ట్ అయితే నేను లేచి బోల్ క్లీన్ చేస్తాను, ఇప్పుడు బయట ఊడ్చేస్తాను అనమాట. మీరు చూద్దరు కానీ ఎట్లా ఉంటుంది మా విలేజ్లో, ఎట్లా ఉంటుంది మా డే అనేది. అసలు ఎప్పుడు దీంతో పని ఉంది మనకి. ఫటా ఊడ్చేస్తాను. ఇట్లా పూలలు పడిపోతే వేస్ట్ చేయదు, మొత్తం చేస్తుంది. ఇట్లా కొట్టుకోవాలన్నమాట గట్టిగా. ఇది రోల్ మాది, ఇది రోల్ దీంట్లోనే దంచుకుంటాం. మెట్లు ఊడ్చుకొస్తా చూపు. అయితే ఊరికి రాగానే పొద్దునే ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటాం. ప్రశాంతంగా భలే ఉంటుందండి. ఏం చేసుకున్నా మనసు పెట్టి చేయాలి, కానీ ఏదైనా భలే అనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే ఇంక పొద్దునే క్లీనింగ్ అదైతే కంపల్సరీ అనమాట. మనం సిటీలో మామూలుగా అయితే ఈ ఊడవడాలు అవి ఎక్కువ ఉండేవి మనకి, అదే ఊర్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మాకు దాంట్లోనే పెద్ద వాకిలి, చాలా పెద్దది. ఊడ్చేసరికి నడుములు పోతాయండి. రీసెంట్గా నాకు అక్కడ అనస్థీసియా ఇంజెక్షన్ ఇచ్చారు కదా బ్యాక్కి, దానివల్ల ఎక్కువ నేను వంగలేకపోతున్నాను అనమాట. ఇబ్బంది అవుతుంది నాకు వంగడం, ఎక్కువ కూర్చోవడం అట్లా. అయినా మెట్లు ఎంత బాగాలేవన్నమాట, మొత్తం దుమ్ము పట్టున్నాయి. సరే ఒకసారి ఊడ్చేద్దామని. అట్లాగే ఈ సమ్మర్లో ఎన్ని పెళ్ళిళ్ళు తిరుగుతున్నామంటే, నేను ఈ సమ్మర్ అంతా ఊర్లోకి తిరగడమే సరిపోయిందనమాట. ఇప్పుడు దగ్గర వచ్చి ఒక 1 వీక్ అవుతుంది నేను ఊర్లోనే ఉండి. వీడియోస్ అందుకే రావట్లేదండి, బిజీ ఉండే. పెళ్ళి కోసం అనే వచ్చి ఉన్నా అనమాట. సో పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ చేసిన. మళ్ళీ ఇంకో పెళ్ళి ఉంది, ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. సో అట్లా అండి, న్యాచురల్ వ్లాగ్స్ అనమాట. విలేజ్లో అయితే చాలా న్యాచురల్ వ్లాగ్స్ ఉంటాయి, బాగా అనిపిస్తాయి కూడా చూడడానికి. నాకైతే భలే ఇష్టం. కానీ నాకు ఎట్లా ఉంటుందంటే, ఫ్యామిలీ మొత్తం ఉండాలి, అందరు కలిసి ఉండి. ఊరికి వచ్చినప్పుడన్నా అందరు కలిసి ఉంటే బాగా అనిపిస్తుంది. అంటే టైం తెలియదు మనకి, మంచి టైం పాస్ అవుతుంది. నలుగురు మనం కలుస్తాం ఎప్పుడన్నా సరే. ఎప్పుడు ఎవరు ఇంట్లో ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళే ఉంటాం కదా. ఈ సమ్మర్లో ఇట్లా ఊరికి వచ్చినప్పుడే అందరు కలిసి ఉండాలని నాకు అనిపిస్తుంటుంది. సో నాకు అట్లా ఇష్టం అనమాట. అది చాలామందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు, బట్ నాకైతే చాలా ఇష్టం. అట్లా ఒక్కదాని ఉండాలంటే బోర్ కొడుతుంది, అదే నలుగురు ఉంటే బాగా అనిపిస్తుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ప్రజెంట్ మా పిల్లలు కూడా మా ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళిపోయారు, నేను మా అత్తమ్మ ఇద్దరమే ఉన్నాము. నాకు లోన్లీ ఫీలింగ్ ఉండింది. సో అది అక్కడ చూపిస్తున్నాను కదండి, అక్కడ మేము పొయ్యి పెట్టుకుంటాము, జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల అది కప్పున్నాము, వర్షానికి కొన్ని తడిచిపోయి ఉన్నాయండి. నాకు బాడీలో కొంచెం ఓపిక ఉండాలి, కానీ ఎన్ని పనులైనా చెయ్యగలుగుతాను నేను. ఎందుకు చెయ్యాలి అన్న ఉద్దేశమే నాకు రాదండి. నాకు అసలే నచ్చదు కొంచెమన్నా అటు ఇటు పడున్న సామాన్లు. నాకు అసలే మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడెప్పుడు చేయాలి అని. అయితే నిన్న టైం లేక నేను గార్డెనింగ్ క్లీన్ చేయలేదు. అక్కడ పూల మొక్కలు వేసి ఉన్నాం కదా, అక్కడ మొత్తం ఆకులు చెత్తలు నిండిపోయినాయి. ఈరోజు టైం లేదని ఊడవట్లేదు అనమాట. కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. పిల్లలు పడుకున్నారన్నమాట, వీడియో షూట్ చేయడానికి ఎవరు లేదు. సో కొంచెం స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను.
అయితే టైం లేదని ఊడవట్లేదు, మళ్ళీ ఒకరోజు అదంతా క్లీన్ చేయాలి. ఇది నైట్ అత్తమ్మ స్టవ్ కడిగి పెట్టింది, అయినా నాకు కొంచెం మళ్ళీ ఒకసారి కడిగితే బాగుంటుంది అనిపించి మళ్ళీ కడుగుతూ ఉన్నాను అనమాట. ఇది ఇష్యూ లేవకముందే నేను వీడియో షూట్ చేశాను. సెల్ఫీ పెట్టుకుని ఆడ నాకు స్టాండ్ లేదు కదా, అక్కడ ఒక బాక్స్లో మనకి పప్పు ఉప్పుల డబ్బాలు ఉంటాయి కదా, అక్కడ పెట్టేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అందుకే లెఫ్ట్ హ్యాండ్తో పని చేస్తున్నట్టు కనిపిస్తుంది, లేదంటే అట్లా ఏం కాదు, నార్మల్గానే చేస్తున్నాను. కోడి సౌండ్ చూడండి, కోడి కూత ఎంత పెద్దగా వినిపించిందో. యాక్చువల్ అయితే నాకు నిన్న నైట్ నిద్ర లేదు, పెళ్ళి స్టార్ట్ అయింది కదా, కొంచెం అక్కడిక్కడ తిరిగి వచ్చేసరికి లేట్ అయింది, చాలా పడుకునేసరికి 2 అట్లా అయింది. అయితే పడుకుందా అనేసరికి ఇక్కడ చెత్తబండి అండి పొద్దున్నే 5:30కే ఒకటే పాటలు పెట్టుకొని తిరుగుతుండ అనమాట. ఇంకా చెత్త పడేయకపోతే 1 వీక్ ఒకసారి వస్తాడు కాబట్టి లేచి నిద్ర లేకపోయినా లేచి పడేసి మళ్ళీ పడుకుందా అనేసరికి అస్సలు నిద్ర పట్టలే నాకు. ఇంకా లేచి మెల్లగా పనులు స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికి పిల్లలు లేపుతుంటే లేవట్లేదు అనమాట, ఎందుకంటే వాళ్ళకు నిద్ర లేదు, వాళ్ళు పడుకున్నారు. ఇక ఎంత లేపినా లేవలే మహేష్, అందుకే ఫస్ట్ ఇంట్లో అంతా పనులు చేసి తర్వాత బయట షూట్ చేశాను వాడిని లేపి. ఇంట్లో అయితే ఎక్కడో అక్కడ పెట్టుకొని అడ్జస్ట్ చేశాను, కానీ బయట అట్లా కుదరదు కదా, అందుకే. సో ఇంకా బౌల్ అయితే ఉండే క్లీన్ చేసేసాను. నాకేంటంటే స్టవ్ డైలీ కడగాలని మొత్తం అంటుంది, వారానికి ఒకసారి కడుగుతాను, కానీ కాదు, అది బాగున్నా లేకపోయినా నేను డైలీ కడుగుతాను అనమాట, అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కిచెన్లో వండింది చూడండి, కిచెన్ మొత్తం ఘోరంగా అయిందండి, అంత బాగాలేదు, అక్కడ ముట్టుకోవాలని ముట్టుకోబుద్ధి కావట్లేదు. రేపు టైం చూసుకొని అది కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింక్లో నేను డైరెక్ట్ చేయబెట్టి తీయలేనండి, అందుకే ఒక కవర్ హెల్ప్ తీసుకొని కవర్తో ఆ చెత్త అంతా రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం బయట ఊడ్చేసి అదంతా అక్కడ మంట పెట్టేస్తుంది మా అత్తమ్మ. సో అయిపోయింది, రండి మా మొక్కలు చూపిస్తాను మీకు. ఫస్ట్ చూడండి ఎంత మంచి గుమ్మలు ఉన్నాయా, బొడ్డు మల్లి క్యూట్ ఉన్నాయి అనమాట, అసలు సూపర్ ఉన్నాయి. పూసుకునేప్పుడు పూసుకోవాలి మనం. ఇక్కడ మళ్ళీ ఇదంతా ఇది బొడ్డు మల్లెల చెట్టు, ఇంకా పెద్దగా లేదు ఎందుకంటే చెట్టు నీడు ఉంది, కొంచెం బ్యాక్ వెళ్తా. చెట్టు చూడండి, ఇదేమో ఈ పూల చెట్టు అనమాట, నందివర్ధన పూలు అనుకుంటా. సో ఇది ఫోటో తీస్తే నందివర్ధన పూలు ఏదో అనుకుంటా. సో ఒక్కొక్కటి పెద్ద పెద్ద పూలు వస్తాయి, చూసి చూడు, ఇది నందివర్ధన పూలు అండి, చిన్నవి కాదు పెద్దవి అనమాట, క్యూట్ ఉంటాయి, భలే ఉంటాయి. ఇక్కడ రోజ్ చెట్టు ఉంది, ఇట్లా ఇక్కడ రోజ్ చెట్టు ఉందన్నమాట, రోజ్ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి ఇట్లా. ఇక్కడ ఆరెంజ్ వైట్ ఆరెంజ్ మిక్స్లో ఉన్నాయి అనమాట, ఇవి 2 రాని సో కమరాల చెట్టు ఉంది, చిన్నది క్యూట్ ఉంది, లిటిల్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అయితే ఇది రోజ్ చెట్టు అండి, సూపర్ వండింది కదా, క్యూట్ ఉండింది. నెక్స్ట్ ఇది కలబంద చూడండి, ఒక్కొక్క కలబంద ఇంత ముందు ఇంత ఉందన్నమాట. నేను వెళ్ళేటప్పుడు కోసుకొని పోతా ఈసారి. సో ఇది జామ చెట్టు మరి పెద్దది, కాయలు పొద్దున్న మనిషి కడుకోకూడదు కోసిస్తూ ఏమిటి. ఇక్కడ వచ్చింది, ఇది బచ్చలాకు, ఈ తీగ అనమాట, బచ్చల తీగ ఇది. సో దగ్గర వేసి బచ్చల తీగ అండి. సో ఇట్లా పోయింది, ఇట్లా పైకి పంపిస్తాం, అట్లా పైకి చెట్టు మీదకి పంపిస్తాం అనమాట. ఇదేమో మ్యాంగో ట్రీ 2 ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇది 2 చెట్లు కలిసి ఒకే చెట్టు పోతుంది అనమాట. చూడండి ఇక్కడ 2 దగ్గర కొంచెం జూమ్ లేకపోతే ఇది చూడండి 1 2 ఈ 2 కలిపి ఒకటే చెట్టు అవుతుంది ఇట్లాగా. సో చూడాలి కాయలు ఎట్లా వస్తాయి అన్నది ఎక్సైటెడ్ అనమాట. కాయలు వచ్చినాక ఎట్లా వస్తాయో చూద్దాం. ఇది సీతాఫలం, పెద్దగా అయింది సీతాఫలం, వెనక్కి పో. ఇది సీతాఫలం చెట్టు, సీతాఫలం పెద్దగా వెళ్తుంది, మొత్తం పెద్ద చెట్టు పైకి పోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడేసి మిత్ర, ఇది కలబంద, ఇది ఇంకో కలబంద చెట్టు. సో అక్కడ చూపిస్తారా, ఇట్లా పెట్టు ఇటు ఇది చూపి. ఇది రణపాల ట్రీ అండి, కిడ్నీ స్టోన్కి యూజ్ అవుతుందన్న రణపాల అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఈ చెట్లన్నీ మొత్తం ఉన్నాయి, ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి చామంతి.
ఇది చూడండి, ఇది చామంతి ముద్రిపోయింది, తీసేయాలన్నమాట దీన్ని. ఇక్కడ కరివేపాకు చెట్టు దాచిపెట్టింది మొత్తం, ఇదేదో ఎండిపోయింది. ఇక్కడ ఏమైనా తినేస్తాయని ఇట్లా అడ్డం పెట్టింది అనమాట. సో ఇక్కడ 2-3 చెట్లు ఉన్నాయి. ఇది ఏదో ఇది బండ ఉంది బెడ్. ఇప్పుడు నిన్న పెళ్ళిళ్ళు వేసుకున్నాం కాదు. గోదడి పూలకి ఇట్లా గోదడి వేసుకుంటాం. 8 అవుతుందా? నాకు అది ఏం తినబుద్ధి అవుతుంది, మోషన్ ఫ్రీ వస్తుంది కనుక నైట్ టాబ్లెట్ వేసుకోకపోతే లేకపోయా. చూడండి, జ్వరం వస్తుందని నైట్ టాబ్లెట్లు వేసుకొని పడుకుంటున్నాను. ఇంకా బయట మొత్తం ఊడవడాలు అదంతా అయిపోయింది, బోల్ క్లీనింగ్ అదంతా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా అందరు లేచి ఉన్నారు కాబట్టి ఒకసారి ఇల్లు కూడా ఊడ్చేస్తే తర్వాత ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో అంతా చెత్త ఉండి బయట వంట చేసుకుంటే నాకు మనసు ఒప్పదు. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేస్తానండి. ఇల్లు కూడా ఊడ్చేస్తే పని అయిపోయినట్టే. ఇంకా తర్వాత స్నానం చేసుకొని ఇల్లంతా మోపెట్టి తర్వాత దీపం పెట్టుకుంటా అనమాట. యాక్చువల్ అయితే నేను ఊర్లో దీపం పెట్టింది ఎప్పుడు చూపించలేదు. నేను కూడా మోస్ట్లీ ఎప్పుడు పెట్టినా ఆ డే నాకు రాదు, వస్తాను అట్లా వెళ్ళిపోతాను. ఇప్పుడు పూజ చేయడం అంత స్పెషల్గా కుదరదు అనమాట నాకు. ఎందుకో నాకు నేను కొంచెం మంచిగా మంచి వైబ్స్ రావట్లేదు అనమాట. అందుకే నాకు ఎందుకు పూజ చేయాలనిపించింది. దాంతోనే ట్యూస్డే ఉండే, సరే ఇంట్లో పూజ చేస్తే బాగుంటుంది కదా అని ఈరోజు అయితే దీపం పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందండి. వాళ్ళు నైట్ లేరు, మేమే ఉన్నాం అనమాట, పిల్లలు నేనే ఉన్నాం ఇంట్లో. ఇంకా అత్తమ్మ వచ్చి ఇంకా రొట్టెలు చేస్తా అనేసరికి తన పిండి కలిపిచ్చేస్తే తను రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. నేనేమో మా శిల్ప నిన్న తోటకూర పాలకూర తీసుకొచ్చింది. మనకు ఫ్రిడ్జ్ ఇంట్లో లేదు కాబట్టి అది బయట పెడితే వేస్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్ వాల్యూ బాగా తెలుస్తుంది ఊర్లలో. అన్నీ అంటే ఆకుకూరలు ఏవి బయట ఉంచలేకపోతున్నాము అని పాడైపోతున్నాయి అనమాట. ఎండకేమో డ్రై అయిపోతున్నాయి, లేదంటే నార్మల్ సీజన్స్ అయితే పాడైపోతాయి. ఏమైనా పాలు పెరుగు తెద్దామని అస్సలు కుదరట్లేదు, ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో. ఇంకా అందుకే నిన్న తీసుకొచ్చింది. ఇంకా అందుకే వేస్ట్ చేయడం ఎందుకని అవి 2 కట్ చేసి ఫ్రై చేసేస్తూ ఉన్నాను. అంతలోపే మా అత్తమ్మ కూడా వచ్చింది కదా, ఇంకా తను రొట్టెలు చేసేస్తుంది. నేను కాసేపు అట్లా కూర్చొని మాట్లాడి ఇంకా తర్వాత నేను కూడా పూజ చేసుకోవాలండి. నాకు నా ఊర్లోకి వచ్చినప్పుడు అదే పని చేసుకుంటుండే, పని టైంలో పని చేసుకుంటాను, తర్వాత ఏదో అది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే కలిసేదే ఎప్పుడో ఒకసారి, కలిసినప్పుడు కూడా మొహాలు అట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఉండేదానికంటే ఫ్రీగా ఉన్నన్ని రోజులు నలుగురితో మంచిగా హ్యాపీగా ఉండిపోవడం మంచిదని నేను అనుకుంటాను అనమాట. సరే, నాకు లోపల ఏ బాధ ఉన్నా నేను అది బయటికి చూపించుకోను, నార్మల్గా ఉంటా ఎవరితోనైనా. అట్లా నా మనస్తత్వం. ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎన్నైనా ఉంటాయండి, చాలా ఉంటాయి, కానీ అన్నీ మర్చిపోతూ ఉంటా అనమాట నాకు. అయితే దేవుడు నాకు ఆ మంచి గుణం ఇచ్చాడు అనుకుంటా. నేను ఏదున్నా ఉన్నంత వరకే నాకు ఉంటుంది, తర్వాత వాటిని మర్చిపోతుంటా, వదిలేస్తుంటా అనమాట, అంతే. సో ఇంకా ఫైనల్గా పూజ, నేను ఎప్పుడు పూజ రూమ్ చూపించలేదు కదా, హాల్లోనే చిన్నగా ఒక మనకు వుడ్తో ఉంటుందండి, చిన్న పూజ చెక్క ఇట్లా ఉంటుందన్నమాట, చిన్నదే ఉన్న 4 ఫొటోస్ వరకు. సో ఇంకా దీపం పెట్టేసి పూజ చేసేసి ఇంకా నేను తినలేదు ఈరోజు, ఎందుకంటే అస్సలు ఆకలి అవ్వట్లేదు. నిన్న తిన్నది ఇంకా ఆఫ్టర్నూన్ ఒక్క రొట్టె మాత్రమే తిన్నానండి ఈరోజు, ఎందుకు అసలు ఆకలి వేయట్లేదు నాకు. ఇక్కడికి వస్తే ఎందుకు నాకు సరిగా ఆకలి లేకుండా ఉంటుంది. సో ఫైనల్గా ఇదండి నా విలేజ్ వీడియోస్ అనేవి. ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.